సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు మూడిగారి రమేష్ బాబు అండి. ఏం చేస్తుంటారు? టీచర్ అండి. ఓకే, ఐకాన్ 10 years నుంచి జరుగుతుంది కదా, సో మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను 2 years నుంచి అటెండ్ అవుతున్నా అండి. మరి ఇక్కడ జరుగుతున్న ఆంధ్రాలోనే నాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నేను శ్రీకృష్ణదేవరాయ ఎంప్లాయీస్ జేఏసీ అనేది ఒకటి స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసి ఆల్ ఎంప్లాయీస్ని ఒక గూటి కిందికి తేవాలనేది నా ఆలోచన. దీనికోసం నేను స్టేట్లో ఉన్న అందరు ఎంప్లాయీస్ను ఒక 1 lakh ఉన్న స్టేట్ ఎంప్లాయీస్ని అందరినీ ఒక గూటి కిందికి తెచ్చి మన ఐక్యతను చాటాలనేది నా కాన్సెప్ట్. దాంట్లో భాగంగా కేఎల్ కుమార్ గారు, బెండు చక్రపాణి గారు నన్ను ఇక్కడికి రామని కోరడం జరిగింది. 150 members ఎంప్లాయీస్ వచ్చాము ఆంధ్రా నుంచి ఇక్కడికి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, మనలో ఐక్యత తెచ్చి పూర్ పీపుల్ను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఎలా మనము డెవలప్ చేయాలి మన కమ్యూనిటీ అనేది దీని కాన్సెప్ట్ అండి. దానికోసం వీళ్ళు ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎక్కడెక్కడైతే బీటెక్ చదివి ఎంటెక్ చదివి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక, సరైన గైడెన్స్ లేక, ఒక కంపెనీ పెట్టాలన్నా అమౌంట్ ఎలా బ్యాంకుల నుంచి తీసుకోవాలి, ఇవన్నీ లేకపోవడం వల్ల ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఇది చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఓన్లీ కమ్యూనిటీనా, లేకపోతే కమ్యూనిటీ మాకు సంబంధం లేదు, ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ముందుకు వస్తాను అంటే ఏం? ఫస్ట్ కమ్యూనిటీ, నెక్స్ట్ ఎవరికైనా అవకాశం కల్పిస్తాం. దీని మెయిన్ ఇంపార్టెన్స్ మహాబలిజ అనేది దీని కాన్సెప్ట్ మేడం. స్టేట్లో అనేక రకాల బలిజలు ఉన్నారు, కానీ అందరినీ ఒక మహాబలిజాన్ని పెట్టేసి దాని నుంచి ముందుకు తీసుకెళ్లాలనే దీని కాన్సెప్ట్. ఉపకులాలను అన్నిటిని కలిపేసి మహాబలిజగా చేసి తెలగ, మున్నూరు కాపు, బలిజ, తర్వాత ఒంటరి, తర్వాత ఇలాంటి వాటన్నిటిని కలిపి మహాబలిజాన్ని చేయాలనే దీని కాన్సెప్ట్ మేడం. ఓకే మేడం. Not only in AP, on South India, total South India, and North some parts, and worldwide it is a motivate entrepreneur. It leads to unity in Mahabalisha. It is a good program. First of all, the unity requiring to help poor people who are lack of knowledge in education and health also. It is concentration, these main dedications. అంటే ఈ 2 years నుంచి అటెండ్ అవుతున్నాను అంటున్నారు కదా, మరి మీకు ఇక్కడ సెషన్స్ ఎలా అనిపించినాయి? సెషన్ చాలా మోటివేటివ్గా ఉంటాయి మేడం. ఎందుకంటే మేడం వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఏంటంటే కంట్రీ వైడ్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ పిలుస్తున్నారు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ పిలుస్తున్నాడు, పిలిచి వాళ్ళ ద్వారా క్లాసెస్ ఇప్పిస్తున్నాడు. అంటే దే ఆర్ గివింగ్ మోటివేటివ్ క్లాసెస్ మేడం. ఓకే. మరి ఇప్పుడు మీకు అంటే మీరు ఒక ఐక్యత తీసుకురావాలి పూర్ పీపుల్ అని ఒక 150 members ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చారు అంటున్నారు. సో మరి మీకు ఎలాంటి హెల్ప్ దొరికింది ఇక్కడ వచ్చింది? మేడం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మన విద్యార్థి ఎవరన్నా ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఎక్కడ ఉండాలి అంటే వీళ్ళు రెసిడెన్సీ కల్పిస్తారు అక్కడ మనం ఫోన్ చేయగానే. లేదా హైదరాబాద్ వచ్చాడు మా ఆంధ్ర నుంచి, వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంది ఇక్కడ, వాళ్ళు ఇక్కడ వెంటనే వాళ్ళు ఇక్కడ మనం ఫోన్ చేయగానే ఏదో ఒకటి చూపిస్తారు దారి. అంటే ఉండటానికి కానీ, లేదా పలానా ఆయన కలిస్తే నీకు ప్రాబ్లం తీరిద్దని కానీ, లేదా కంపెనీ పెట్టాలి సార్ నాకు హౌ టు మనీ అన్నప్పుడు వాళ్ళు బ్యాంకుల ద్వారా ఒక బ్యాంకర్ని పరిచయం చేస్తారు. అక్కడ వెళ్ళి నీకు చేయగలిగిన సత్తా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి హెల్ప్ దొరుకుతుంది. దిస్ ఈజ్ ది మెయిన్ మోటివ్ మేడం. ఓకేనా, ఇంకేం కావాలి? ఓకే, అంటే ఇప్పుడు వరకు చేస్తారు అని చెప్తున్నారు, చేసిన సందర్భాలు ఉన్నాయా? చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది మా ఆంధ్రాలో, మేమందరం ఒక కమ్యూనిటీగా ఉండి అక్కడికి వెళ్ళి అతని ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. అలానే అక్కడ ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా చదువుకొని బీటెక్ ఎంటెక్ అలా చదివి ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతూ అలాంటి వాళ్ళని వీళ్ళ దగ్గరికి పంపించినప్పుడు దే ఆర్ షోయింగ్ సమ్ సోర్స్. ఓకే మేడం. ఐకాన్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక్కొక్క ఐడియాతో ముందుకు వస్తున్నారు ఐకాన్ వాళ్ళు. సో ముందు ఇంకా ఇలాంటివి పెడితే ఇంకా బాగుంటుంది, అందరికి ఉపయోగపడేలాగా అని అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్కు, సెకండ్ ఇయర్ ప్రోగ్రామ్కు, థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్కు, ఇప్పుడు 10th yearకు చూడండి ఎలా ఉందో. మీరే చూస్తే లాస్ట్ టైం 1000 members పెట్టాం, ఈరోజు 3.5 ప్లస్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా. కాన్సెప్ట్ బాగా నచ్చింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ లో 1100 మండల్స్ లో ఒక్కొక్క మండల్ నుంచి 20 members యూత్ తీసుకొని వాళ్లకు ఈ ఐకాన్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఐకాన్ ఎలా ముందుకు తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ ప్రోగ్రామ్ జరపబోతున్నారు ఇక్కడ ఐకాన్ వాళ్ళు మేడం. ఇక్కడ ఇది చాలా మంచి గుడ్ కాన్సెప్ట్.
వెరీ గుడ్ కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో యువతకు ఇంకా ఈ ఐకాన్ ఏంటి, ఈ లక్ష్యాలు ఏంటి, దీని గురించి ఇంకా స్ప్రెడ్ చేయాలనేది ఐకాన్ యొక్క ప్రస్తుత ఉద్దేశం మేడం. అది చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో వచ్చిన నుంచి వచ్చారు సార్, నంద్యాల నుంచి వచ్చారు. సార్ నమస్తే సార్, మీ పేరు? ఐఎమ్ చంద్రశేఖర్ ఫ్రమ్ నంద్యాల. ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. మీకు మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? సెకండ్ ఇయర్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ సెషన్? సో ఎక్కడైతే వివిధ రాష్ట్రాల్లో చెల్లా చెదరుగున్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ ఒక వేదిక మీద తీసుకొచ్చి భవిష్యత్తులో ఏం సాధించాలి, ఎలా ఉండాలా, మన కమ్యూనిటీ యొక్క ఔన్నత్యము గొప్పదనాన్ని గురించి తెలుసుకోవడానికి, భవిష్యత్తులో పటిష్టమైన నాయకత్వాన్ని ఈ కమ్యూనిటీ వారికి తీసుకురావడానికి ఇది ఒక వేదిక ద్వారా ఎంచుకోవడము, అందుకనుగుణంగా ఈ యొక్క ఐకాన్ వారు వ్యవహరిస్తున్న తీరును చాలా అభినందనీయము. దీనికి తోడుగా మాలాంటి ప్రాంతాల్లో కూడా ఐకాన్ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాము. అందులో భాగంగానే దీని యొక్క ఇన్స్పిరేషన్తోనే కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ అనేటువంటి రాష్ట్ర స్థాయిలో స్థాపించి రమేష్ గారి నేతృత్వంలో మేము ముందుకు వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఈ ఐకాన్ కూడా మా ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగిన సెషన్స్ లో ఏం చెప్పారు? ఆ లోపల సెషన్స్ ఏం జరిగింది, మీకు ఎలా అనిపించింది? ఈరోజు సెషన్లో, మార్నింగ్ సెషన్ నుంచి కూడా ఈరోజు యూత్ సంబంధించి లీడర్షిప్ ప్రోగ్రామ్ ను వాళ్ళు టేకప్ చేసి చెప్పినారు. దాని తాలూకు వాళ్ళ ట్రైనింగ్ సెషన్ గురించి ఈరోజు ప్రజెంట్ చేసినారు. నిజంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మోటివేటెడ్గా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతే తదనంగా మరింత మంది లీడర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ వారు టేకప్ చేసిన ఈ ప్రోగ్రామ్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.